గుడ్ మార్నింగ్. టైం 5 అవుతుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇటు పక్కన నుండి. లేచి అలా బయటికి రాగానే వేడి వేడి టీ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఇటు పక్కన సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడే బ్రో నేను ఇక్కడ కూర్చుని సన్ రైజ్ చూస్తూ టీ తాగుతుంటే సూపర్ బెస్ట్ మార్నింగ్. ఇలాంటి మార్నింగ్స్ కోసమే ఎక్కడెక్కడ నుండి వస్తాం. టీ కూడా అదిరిపోయింది. ఈ ప్రాపర్టీ అంతా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది మెయిన్ రోడ్డు మీద ఉంది, ఒక కొండ పైన ఉంది. ఆ కొండ పైన ఇది ఒక్కటే ప్రాపర్టీ, చుట్టుపక్కల ఇంకా ఏమీ లేదు. అటు సైడ్ చాలా దూరం వెళ్ళాలి, ఇటు సైడ్ చాలా దూరం వెళ్ళాలి ఇంకేమన్నా ఉండాలంటే. బట్ ఒక చిన్న షాపు, రోడ్డుకి అటు సైడ్ ఏమో చిన్న షాప్స్ పెట్టుకున్నారు, హోటల్ రెస్టారెంట్ లాగా. ఇటు సైడ్ ఏమో వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ ఇది వాళ్ళ ఇల్లు, రూమ్స్ కూడా లేవు ఇక్కడ. మా కోసం అని చెప్పి వెనకాల కనిపిస్తున్న కంటైనర్ దాంట్లో ఇచ్చారనమాట. అండ్ హోటల్లో తింటాకి లేకపోతే తాగడానికి చిన్న చిన్న హట్స్ లాగా వేసి ఉంచారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కొండ వెనకాల నుంచి చూస్తుంటే ఒక వ్యాలీ కనిపించింది. పాల సముద్రం అంటారు కదా, అలా ఉంది. మొత్తం మేఘాలు. మా బాబోయ్ మామూలుగా లేదు అసలు. ఈయనే ఈ ప్రాపర్టీ ఓనర్. బ్రో ఆప్కా నామ్? రాహుల్ బోరా. ఈయన ఎంత మంచి ఆయన అంటే రోడ్డు మధ్యలో అలా వెళ్తూ వీళ్ళ రెస్టారెంట్లో టీ తాగుతూ బోరో వెళ్ళి ఇక్కడ ఉండొచ్చా అని అడిగాడు అంతే. రూమ్ అంతా సెట్ చేసి మాకు ఇచ్చి డబ్బులు ఎంత అని అడిగితే డబ్బులు ఏమొద్దు అంటున్నాడు. అసలు చాలా చాలా బాగా చూసుకున్నారు. నైట్ నుండి ఇక్కడ ఒక కాన్సర్ట్ జరిగితే అక్కడ తీసుకెళ్లారు. ఆ తర్వాత పొద్దున్నే టీ తీసుకొచ్చి ఇచ్చారు. నైట్ కాన్సర్ట్ 9:30 ఆ టైంకి అవుతుంది అనుకుంటా. మీరు ఏం తింటారు అని అడుగుతున్నారు. ఎందుకు అని అడిగితే ఇప్పుడు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తా అంటున్నారు. బాబు మేము ఆల్రెడీ తినేసి వచ్చాం, మాకేం వద్దంటే అప్పుడు ఊరుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్. अभी देखिए कोई आता है, इतना दूर से आता है. हम लोग ये होम स्टे तो नहीं है, लेकिन फिर भी यहाँ पे रुकने के लिए कोई आ सकता है तो आगे रुक सकता है, ऐसा कोई बात नहीं है. लेकिन आप पैसा भी नहीं पैसा तो ये पैसे से क्या होगा, क्या करेगा ना. पैसा लेके क्या करेगा. 500 2000 1000 रुपये के मैं तो अमीर नहीं बनने वाला है ना. बात तो ऐसा है. ओ आपके जैसा सब क्यों ना हो. అన్న ఏమన్నారంటే మీరు నా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోలేదంటే ఒక 500-1000 రూపాయలు తీసుకుని నేను ఏమైనా మేడలు కట్టేస్తానా, ఎందుకు నాకు అంత డబ్బులతో అవసరం లేదంటున్నారు. అసలు ఆ మాటలు ఎలా వస్తాయి లోపల నుండి. एक बार मिलिए ऐसा इंसान को बहुत ही कम है दुनिया में. ఒకసారి వచ్చి కలవండి, చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. Thank you. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.